దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్లో జరిగిన ప్రమాదం నేటితో 60 రోజులు పూర్తి కావడం జరిగింది. ఆ టన్నెల్లో 8 మంది చిక్కుంటే 2 మృతదేహాలు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇప్పటికీ ఆ 6 మృతదేహాలు డేంజర్ జోన్లో ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల అక్కడ ఏదైతే టెక్నికల్ నిపుణుల కమిటీ ఈ నెల 24వ తేదీన చర్చించి మిగతా 6 పరిస్థితి దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మేము ప్రభుత్వాన్ని కానీ అక్కడ నిర్వాహకులు కానీ ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం భద్రతాపరమైన ఏర్పాట్లు లేకుండా అక్కడ టన్నెల్లో తవ్వకాల జరిగేటప్పుడు వచ్చే ప్రమాదాల గురించి ముందే పసిగట్టి అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుకు వెళ్ళాలనేదే కోరుకుంటున్నాం. ఎందుకంటే 8 మంది కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. కనీసం ఈ 6 మృతదేహాల బంధువులు కానీ పిల్లలు కానీ వాళ్ళ శవాలను కనీసం చివరి చూపు కొరకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు డేంజర్ జోన్లో బోర్డు పెట్టి అక్కడ కంచె కూడా ఏర్పాటు చేయడం జరిగింది 40 మీటర్ల దూరంలో. అయితే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే అక్కడ బండరాలు కానీ మట్టి బురద అంత పేరుకుపోయింది. అక్కడ పోనీకే వీలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నట్లు మనకు అధికారుల ద్వారా ఉన్న సమాచారం. అయితే ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఒక్కొక్క మిగిలిన 6 కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ చెల్లించి వాళ్ళని అక్కడ నుంచి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. మేము ప్రభుత్వానికి మరొకసారి రిక్వెస్ట్ అక్కడ ఉన్న అధికారులకు కానీ భవిష్యత్తులో భద్రతాపరమైన చర్యలు లేకుండా అక్కడ పనిచేసే ఆపరేటర్లకు కానీ సిబ్బందికి కానీ కార్మికులకు కానీ రక్షణ ఏర్పాట్లు చేసే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలనేదే మేము భావిస్తున్నాం. దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్లో జరిగిన ప్రమాదం నేటితో 60 రోజులు పూర్తి కావడం జరిగింది. ఆ టన్నెల్లో 8 మంది చిక్కుంటే 2 మృతదేహాలు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇప్పటికీ ఆ 6 మృతదేహాలు డేంజర్ జోన్లో ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల అక్కడ ఏదైతే టెక్నికల్ నిపుణుల కమిటీ ఈ నెల 24వ తేదీన చర్చించి మిగతా 6 పరిస్థితి దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మేము ప్రభుత్వాన్ని కానీ అక్కడ నిర్వాహకులు కానీ ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం భద్రతాపరమైన ఏర్పాట్లు లేకుండా అక్కడ టన్నెల్లో తవ్వకాల జరిగేటప్పుడు వచ్చే ప్రమాదాల గురించి ముందే పసిగట్టి అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుకు వెళ్ళాలనేదే కోరుకుంటున్నాం. ఎందుకంటే 8 మంది కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. కనీసం ఈ 6 మృతదేహాల బంధువులు కానీ పిల్లలు కానీ వాళ్ళ శవాలను కనీసం చివరి చూపు కొరకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు డేంజర్ జోన్లో బోర్డు పెట్టి అక్కడ కంచె కూడా ఏర్పాటు చేయడం జరిగింది 40 మీటర్ల దూరంలో. అయితే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే అక్కడ బండరాలు కానీ మట్టి బురద అంత పేరుకుపోయింది. అక్కడ పోనీకే వీలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నట్లు మనకు అధికారుల ద్వారా ఉన్న సమాచారం. అయితే ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఒక్కొక్క మిగిలిన 6 కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ చెల్లించి వాళ్ళని అక్కడ నుంచి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. మేము ప్రభుత్వానికి మరొకసారి రిక్వెస్ట్ అక్కడ ఉన్న అధికారులకు కానీ భవిష్యత్తులో భద్రతాపరమైన చర్యలు లేకుండా